ओम शांति। महाभारत युद्ध केवल एक कथा नहीं अपितु घर घर की समस्या। మహాభారత యుద్ధం కేవలం ఒక కథ మాత్రమే కాదు, అయితే ఇది ఇంటింటి సమస్య. महायुद्ध का नाम महाभारत ही क्यों पड़ा? మహాయుద్ధం యొక్క పేరు మహాభారత్ అని ఎందుకు పెట్టడం జరిగింది? नाम महाभारत क्यों दिया? పేరు మహాభారత్ అని ఎందుకు పెట్టారు? है अरे महा अमेरिका नाम दे देते, महा यूरोप नाम देते, महा अमेरिका महा अफ्रीका नाम दे देते, वैसा क्यों नहीं किया? మహా అమెరికా అని పేరు పెట్టి ఉండొచ్చు, లేదా మహా యూరప్ అని పేరు పెట్టవచ్చు, లేదా మహా ఆఫ్రికా అని పేరు పెట్టవచ్చు. అలా ఎందుకు పెట్టలేదు? अरे ये लड़ाई बनी हुई है महान भारत के ऊपर. అరే, ఈ యుద్ధం తయారయ్యే ఉన్నది మహాభారతం పైన. वो समझ लेते हैं भारत माता जड़ जमीन, వారైతే అనుకుంటారు భారత మాత అంటే జడ భూమి అని. है? भारत माता की जय. భారత మాతాకి జై అని అంటారు. अरे पिता का नाम ही नहीं लेते. అరే, పిత యొక్క పేరే చెప్పరు, అంటే భారత పితాకి జై అని అనరు. है ना? अरे पिता के नाम से नींद आ जाती. అరే, పిత యొక్క పేరు వింటేనే నిద్ర వచ్చేస్తుంది. అంటే ఎవరో సన్ముఖంలో కూర్చుని నిద్రపోతూ ఉండవచ్చు. है? पिता का नाम क्यों नहीं लेते? పిత యొక్క పేరు ఎందుకు చెప్పరు? है? अरे 5000 वर्ष पुरानी बात हो गई ना. पिता ने जब अपना जलवा दिखाया, ఇది 5000 సంవత్సరాల పురాతన మాట అయింది కదా. భారత పిత ఎప్పుడైతే తమ ప్రతిభని చూపించారో, ఆ ప్రతిభని చూపించి 5000 సంవత్సరాల పురాతనం అయిపోయింది. माँ के रूप में ज्यादा पढ़ाया कि बाप के रूप में ज्यादा पढ़ाया? తల్లి రూపంలో ఎక్కువ చదివించారా లేక తండ్రి రూపంలో ఎక్కువ చదివించారా? है? बाप सदगुरु का रूप धारण करता है. తండ్రి సద్గురు రూపాన్ని ధారణ చేస్తారు. तो देखो महाभारत लड़ाई कहते इसलिए हैं कि ये सारी लड़ाई भारत के ऊपर है. చూడండి, మహాభారత యుద్ధము అని అందుకే అంటారు. ఈ మొత్తం లడాయి భారత్ పైనే. सेंट्रल पॉइंट कौन हुआ? అన్ని దేశాల వారికి సెంట్రల్ పాయింట్ ఎవరయ్యారు? भारत. భారత్ అయింది. खास इसका नाम क्या है? స్పెషల్గా దీని పేరే ఏమైంది? महा है भारत. మహాభారత్. क्यों? ఎందుకని? महा एशिया, महा अमेरिका, महा यूरोप नाम, अफ्रीका नाम क्यों नहीं? మహా ఏషియా, మహా అమెరికా, మహా యూరప్, మహా ఆఫ్రికా ఎందుకని అనలేదు? क्योंकि ఎందుకనంటే ये भारत के ऊपर ही सारा मदार है. ఎందుకనంటే భారత్ పైనే మొత్తం ఆధారపడి ఉన్నది. जो हीरो पार्टधारी है, ఎవరైతే హీరో పాత్రధారి అయి ఉన్నారో वो हीरो पार्टधारी के ऊपर ही सारा मदार. ఆ హీరో పాత్రధారి పైనే మొత్తం ఆధారం. ये सारी दुनिया है कि जो भी मनुष्य मात्र हैं, ఈ మొత్తం ప్రపంచంలో ఎవరైతే మనుష్య మాత్రలు ఉన్నారో जब ये युद्ध होगा तो सबकी बुद्धि में वो भारत बैठ जाएगा या नहीं बैठेगा? ఎప్పుడు యుద్ధం అనేది జరుగుతుందో అప్పుడు అందరి బుద్ధిలో ఆ భారత్ కూర్చుంటారా కూర్చోరా? हाँ, सबको परिचय मिलेगा. అందరికీ ఆ భారత పిత యొక్క పరిచయం లభిస్తుంది. అందరి బుద్ధిలో ఆ భారత పిత కూర్చుంటారు. अच्छा, विश्वास करें या न? ఆయన్ని ఆయన పైన విశ్వాసం ఉన్నా
పరిచయం లభించింది అంటే కొంతమందికి విశ్వాసం కూర్చుంటుంది, కొంతమంది కూర్చోదు. अच्छे तो मिले। పరిచయం అయితే అందరికీ లభిస్తుంది. महाभारत युद्ध ऐतिहासिक है या पौराणिक? మహాభారత యుద్ధం ఇది చరిత్రనా లేక పౌరాణికమా? हमारे शास्त्र जो बने हैं ये संगम के यादगार है। ఎవరో అన్నయ్య అన్నారు, బాబా శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సంఘం యొక్క స్మృతి చిహ్నాలు. ये हिस्टोरिकल प्लेस है, जो हिस्टोरिकल प्लेस है, क्या है? हिस्टोरिकल प्लेस है। हिस्टोरिकल प्लेस। हाँ जी। హిస్టారికల్ ప్లేస్ అంటే చారిత్రక స్థానాలు ఏవైతే ఉన్నాయో हैं? ये हिस्टोरिकल है। రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమి అన్నారు అన్నయ్య. రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమి ఇవి చారిత్రక స్థానాలా? इनको हिस्टोरिकल नहीं कहेंगे। ये कृष्ण जन्म भूमि है, ये क्या नाम रामेश्वर मंदिर है। ఈ కృష్ణ జన్మభూమిని, ఈ రామేశ్వర మందిరాన్ని, ये अयोध्या है। ఈ అయోధ్య రామ జన్మభూమి ఏదైతే ఉందో అయోధ్యను, ये सारे ही हिस्टोरिकल नहीं है। ఇవన్నీ చారిత్రక స్థానాలు కావు. क्या इनको पौराणिक कहेंगे। ఏమన్నారు? వీటిని పౌరాణిక స్థానాలు అంటారు. शास्त्रों के आधार पर मनुष्यों ने इनको बनाई दिया है। శాస్త్రాల ఆధారంగా మనుషులు వీటిని తయారు చేశారు. या बने बनाए प्राकृतिक रूप से स्थान मिले तो उनका नाम रख दिया। తయారు చేయబడినటువంటి ప్రాకృతిక స్థానాలు లభించాయి అంటే న్యాచురల్గానే అవి అలా తయారై ఉన్నాయి. వాటికి మనుషులు శాస్త్రాల ఆధారంగా ఆ పేర్లు పెట్టేశారు. जैसे लंका और भारत के बीच में ఏ విధంగా లంక మరియు భారత్ యొక్క మధ్యలో जो समंदर है, ఏదైతే సముద్రం ఉందో उस समंदर में जो ऊंचा ऊंचा स्थान है, ఆ సముద్రములో ఏదైతే ఎత్తైన పల్లాలు ఉన్నాయో समंदर के अंदर సముద్రములో उन्होंने उसको पुल समझ लिया। ఆ ఎత్తైన స్థానాన్ని వారు అనుకున్నారు ఇక్కడ వంతెన ఉండెను అని. कि त्रेता में राम के समय में త్రేతాయుగములో రాముని సమయములో वो पुल था, అక్కడ ఆ వంతెన ఉండెను. तो हजारों वर्ष के बाद टूट करके गिर गया। అది వేల సంవత్సరాల తర్వాత ఆ వంతెన విరిగి పడిపోయింది అని. वो ऊंचा ऊंचा स्थान वहां बना हुआ है। ఆ వంతెన ఇరిగి పడిపోయిన కారణంగా సముద్రములో ఎత్తైన పల్లాల రూపంలో కనిపిస్తుంది అని. नौकाएं लेकर के जब भारतवासी निकले तो उन समंदर के अंदर के टापुओं से नौकाएं टकराती हुई जा रही थी। భారతవాసీలు పడవలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ వెళ్ళారో అప్పుడు ఆ సముద్ర మట్టం ఎక్కడ ఎత్తుగా ఉందో ఆ ఎత్తైన టాపులకి పడవ రాచుకుంటూ వెళ్ళేది. వాళ్ళు అనుకున్నారు అప్పుడు तो दिमाग में ये बात आई शास्त्रों के आधार पर। వాళ్ళ యొక్క బుద్ధిలో ఈ మాటలు వచ్చాయి శాస్త్రాల ఆధారంగా. ఎవరు పడవలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారో అప్పుడు ఆ ఎత్తైన మట్టాలని చూసి సముద్రంలో ఉన్న నేల ఎత్తుగా కనిపించింది కదా నీళ్ళల్లో, ఆ స్థానాన్ని చూసి कि शास्त्रों में लिखा हुआ है कि लंका और भारत के बीच पुल बना हुआ था। శాస్త్రాల్లో రాయబడ్డాయి భారత్ మరియు లంక మధ్యలో వంతెన తయారు చేయబడింది అని. किसने बनाया? ఎవరు తయారు చేశారా వంతెనని? राम ने बनाया था। రాముడు తయారు చేయించాడు అని. तो ये जो टापू बने हुए हैं समंदर के अंदर, पानी के नीचे ऊंचा ऊंचा स्थान है, సముద్రంలో ఏవైతే ఎత్తు మట్టాలు తయారయ్యాయో నేల మట్టం, ये पुराना पुल है ఇది పురాతన అదే వంతెన అని అంటారు. जो हजारों साल के बाद टूट गया। అది వేల సంవత్సరాల తర్వాత విరిగి సముద్రంలో పడిపోయింది.
అందుకని సముద్ర నేలమట్టం ఎత్తెత్తుగా కనిపిస్తుంది అంటారు. ऐसे ही द्रौपदी कुंड है कंपिल में. అలానే ద్రౌపది కుండము కంపిల్లో. ऐसे नहीं कि द्वापर युग में कोई राजा द्रुपद ने यज्ञ रचा. అలా ఏమీ కాదు. ద్వాపర యుగములో రాజా ద్రుపదుడు యజ్ఞాన్ని చేశారు. और स्वाहा किया. మరి యజ్ఞంలో స్వాహ అని అన్నారు. और उसमें से द्रौपदी और धृष्टद्युम्न निकल पड़े. యజ్ఞంలో స్వాహ అంటూ స్వాహ చేస్తూనే ద్రౌపది మరియు దుష్టద్యుములు యజ్ఞకుండము నుండి వచ్చారని కాదు. ये कोई हिस्ट्री नहीं है. ఇవన్నీ ఏమీ హిస్టరీలు కాదు, చరిత్ర కాదు. ये पुराण पंथी के आधार पर ఇవన్నీ పురాణాల ఆధారంగా प्राकृतिक रूप से जो स्थान बने हुए थे उनके नाम दे दिए. ప్రకృతి సహజ సిద్ధంగా ప్రాకృతిక స్థానాలు ఏవైతే తయారై ఉన్నాయో వాటికి శాస్త్రాల ఆధారంగా ఆ పేర్లు పెట్టడం జరిగింది. नामकरण कर दिया. అలా నామకరణ చేసేశారు. तो वो नाम अभी भी चल रहे हैं भक्ति मार्ग में. ఆ పేర్లు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి భక్తి మార్గంలో. बाकी उनकी कोई हिस्ट्री नहीं मिल रही है. అంతేకాని వాటికి చరిత్ర ఏమీ లభించడం లేదు ఇప్పటికిను. और कोई स्थान की 2500 साल की हिस्ट्री मिल रही हो तो कोई बताए. ఏదైనా స్థానానికి 2500 సంవత్సరాల పురాతన మాట ఇది. ఈ స్థానం 2500 సంవత్సరాల క్రితంది ఈ వస్తువు అని ఎవరికైనా రుజువులు కనిపిస్తే చెప్పండి. हिस्ट्री बात वो होती है जिसका प्रूफ और प्रमाण मिले. చరిత్ర అంటే అది. దేనికైతే రుజువులు ఆధారాలు లభిస్తాయో దాన్ని చరిత్ర అంటారు. जैसे अजंता एलोरा की गुफाएं हैं. ఏ విధంగా అజంతా ఎల్లోరా గుఫలు ఉన్నాయి కదా, उनके प्रूफ मिल रहे हैं. వాటికి రుజువులు ఉన్నాయి, లభిస్తున్నాయి. पुरानी चित्रकारी है. పురాతన చిత్రకారి చేయడం జరిగింది అక్కడ. पुरानी पुरानी मूर्तियां बनी हुई हैं. పురాతన మూర్తులు తయారై ఉన్నాయి. सिंध और हड़प्पा की खुदाई हुई. సింధులో మరియు హడప్ప అక్కడ కూడా త్రవ్వకాలు జరిగాయి. उसमें पुरानी पुरानी जो मूर्तियां मिली हैं ఆ త్రవ్వకాలలో పురాతన మూర్తులు లభించాయి. चीजें मिली हैं. కొన్ని వస్తువులు ఆ నాగరికులు ఉపయోగించుకున్న వస్తువులు లభించాయి. उनका आकलन किया गया. ఆ వస్తువుల్ని పరిశోధన చేసి చూశారు ఇవి ఎన్ని సంవత్సరాల క్రితం ఇవి అని. तो पता चला कि ये 5000 वर्ष के अंदर की बनी हुई है. అప్పుడు ఆ పరిశోధన చేసిన సైంటిస్టులకు తెలిసింది ఇది 5000 సంవత్సరాల లోపున తయారైన వస్తువులు అని. అంటే 5000 సంవత్సరాల లోపున అంటే 4000 3000 అలా. उससे पहले की नहीं है. 5000 సంవత్సరాల కంటే పాతవైతే కాదు. उसको हिस्ट्री नहीं कहेंगे. దాన్ని హిస్టరీ అని అనరు. దేన్ని రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమి, రామేశ్వరము వీటిల్ని చరిత్ర అని అనరు. गीता युग किसे कहें, द्वापर को या वर्तमान काल को? గీతాయుగము అని దేన్ని అంటారు? ద్వాపర యుగాన్న లేక వర్తమాన సమయాన్న? गीता ज्ञान तो शास्त्रों में भी गाया हुआ है. గీతా జ్ఞానం అయితే శాస్త్రాల్లోనూ గాయనం చేయబడినది. यादवों, कौरवों और पांडवों तीनों सेनाओं के बीच యాదవులు, పాండవులు, కౌరవులు మూడు సేనల మధ్యలో गीता ज्ञान सुनाया गया. గీతా జ్ఞానం వినిపించడం జరిగింది అని. तीनों सेनाओं की संख्या मिलकर बता दी 18 छोड़ी. మూడు
సేనల యొక్క సంఖ్యని చెప్తారు. 3 సేనల సంఖ్య కలిసి 18 అక్షౌని సేనలు అని. जो आज की दुनिया के 500 करोड़ मनुष्यों के बराबर संख्या है. నేటి ప్రపంచ జనసంఖ్య 550 కోట్లు. ఆ 550 కోట్ల జనసంఖ్యతో సమానము ఆ 18 అక్షౌని సేన. उसमें हाथी घोड़ा అందులో ఏనుగులు, గుర్రాలు, जो भी है उन सब का समावेश हो जाता है. ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సమావేశం, అన్నిటిని కలిపి 18 అక్షౌని సేనలు అన్నారు. ऐसे नहीं कि मनुष्य हाथी और घोड़ा बनता है. అలా ఏమీ కాదు మనుష్యుడు ఏనుగు, గుర్రము అవుతారు అని. हाथी और घोड़े जैसा पार्ट बजाने वाले होते हैं. గుర్రము లేదా ఏనుగు లాంటి పాత్ర అభినయించేవారుగా ఉంటారు, అంతేకాని అలా తయారవరు. तो तीनों सेनाओं के बीच गीता ज्ञान सुनाया जाता है. 3 సేనల మధ్యలో గీతా జ్ఞానాన్ని వినిపించడం జరుగుతుంది. गीता में क्या दिखाया है? గీతలో ఏం చూపించారు? गीता में जो गीता ज्ञान दिया है గీతలో ఏదైతే గీతా జ్ఞానాన్ని ఇచ్చారో वो तसल्ली से बैठ करके समझाया गया है ఆ గీతా జ్ఞానాన్ని ఆరాంగా కూర్చొని అర్థం చేయించడం జరిగిందా? या 2 सेनाओं के बीच में युद्ध होने वाला था లేదా 2 సేనల మధ్యలో యుద్ధం జరగనున్నదో? और युद्ध की सन्नद्धता के बीच ఆ యుద్ధం ఎప్పుడైతే ఆసన్నమైందో ఆ సమయములో दिखाते हैं कि भगवान ने उनको गीता ज्ञान सुनाया. యుద్ధం సంభవించిన ఆ సమయములో భగవంతుడు ఆ 2 సేనల మధ్యలో గీతా జ్ఞానాన్ని వినిపించారు అని అంటారు. अब ऐसा तो है नहीं. వాస్తవంగా అయితే అలా అయితే కాదు. पढ़ाई शांति के टाइम में होती है या अशांति लड़ाई के टाइम पर पढ़ाई होती है. శాంతి చదువు అనేది శాంతి సమయంలో జరుగుతుందా లేక అశాంతి సమయంలో చదువు జరుగుతుందా? शांति के टाइम पर पढ़ाई होती है. శాంతి సమయంలోనే చదువు అనేది జరుగుతుంది. बाकी उन्होंने मनुष्यों ने लिखा है गीता में మనుషులు గీతలో రాయడం జరిగింది कि द्वापर के अंत में लड़ाई लगी. ద్వాపరయుగ అంతిమములో యుద్ధం అనేది జరిగింది అని. तो भारत की आबादी द्वापर के अंत में ज्यादा होगी భారత్ యొక్క జనసంఖ్య ద్వాపరయుగ అంతిమంలో ఎక్కువగా ఉంటారా या कलयुग के अंत में ज्यादा होगी. లేక కలియుగ అంతిమంలో ఎక్కువగా ఉంటారా? कलयुग अंत में ज्यादा आबादी होगी కలియుగ అంతిమములో ఎక్కువ జనసంఖ్య ఉంటారు. क्योंकि ఎందుకనంటే पॉपुलेशन का ये नियम है జనసంఖ్య యొక్క నియమమే ఇదైంది. कि दिन ब दिन पॉपुलेशन दुनिया में बढ़ती गई है. రోజు రోజుకి జనసంఖ్య పెరుగుతూ పోయిందా या कभी बीच में घट गई है. ఎప్పుడైనా మధ్యలో తరిగిపోయిందా? है हिस्ट्री क्या कहती है 2500 साल की. చరిత్ర ఏం తెలియచేస్తుంది? 2500 సంవత్సరాల చరిత్ర ఏం రుజువు చేస్తుంది? दिन ब दिन आबादी बढ़ती गई है. రోజు రోజుకి జనసంఖ్య పెరుగుతూ పోయింది. कम होने का तो सवाल ही नहीं. తక్కువ అయ్యే మాటే లేదు, ప్రశ్ననే లేదు. बरोबर ये बात गीता में है. అక్యురేట్ గా గీతలో ఈ మాట రాయబడింది. कि अनेक धर्मों का विनाश और एक धर्म की स्थापना. అనేక ధర్మాల యొక్క వినాశనము మరియు ఒక్క ధర్మాని యొక్క స్థాపన. तो अनेक धर्म कौन से युग में होते हैं? మరి అనేక ధర్మాలు ఏ యుగములో ఉంటాయి?
जरूर कहेंगे कलयुग के अंत में अनेक धर्म होते हैं। తప్పక అంటారు కలియుగ అంతిమంలో అనేక ధర్మాలు ఉంటాయి అని. तो गीता के समय ही अनेक धर्मों के विनाश का वर्णन है। గీత సమయంలోనే అనేక ధర్మాల యొక్క వినాశనాన్ని వర్ణన. ये कोई द्वापर अंत की बात नहीं है। ఇదేమీ ద్వాపర అంతిమం యొక్క మాట అయితే కాదు. और कोई भी वेद शास्त्र ग्रंथाज में మరి ఇంకే వేద శాస్త్ర గ్రంథాలు మొదలైన వాటిలో महाभारी महाभारत लड़ाई का वर्णन नहीं है, ఈ మహాభారీ మహాభారత యుద్ధం యొక్క వర్ణన అయితే లేదు. सिवाय एक गीता की। కేవలం ఒక్క భగవద్గీతలోనే ఉంది. हाँ, इन वेद शास्त्रों का कनेक्शन ఆ, ఈ వేద శాస్త్రాల యొక్క కనెక్షన్ गीता के साथ है। భగవద్గీత జతలో అన్ని శాస్త్రాల యొక్క కనెక్షన్ ఉంది. जो बोला सर्वधर्मान परित्यज्य, గీతలోనూ చెప్పడం జరిగింది సర్వధర్మాన్ పరిత్యజ్య, सब धर्मों को छोड़। అన్ని ధర్మాల్ని వదిలి. द्वापर में सब धर्म होते हैं क्या? ద్వాపర యుగంలో అన్ని ధర్మాలు ఉంటాయా ఏంటి? द्वापर में तो सिर्फ इस्लामी बौद्धि क्रिश्चियन आते हैं। ద్వాపర యుగంలో అయితే కేవలం ఇస్లామీ బౌద్ధి క్రిస్టియన్లు వస్తారు. बाकी तो धर्म कलयुग में आते हैं। మిగతా ధర్మాలైతే కలియుగంలో వస్తాయి. तो सब धर्म इकट्ठे होते हैं कलयुग के अंत में। అన్ని ధర్మాలు ఒక చోట చేరుతాయి అంటే అన్ని ధర్మాలు హాజరై ఉంటాయి కలియుగ అంతిమములో. तब महाभारी महाभारत युद्ध की क्षमा बन जाती है। అప్పుడు మహాభారీ మహాభారత యుద్ధం అనేది మొదలవుతుంది. तो द्वापर में महाभारत युद्ध नहीं हो सकता। ఇక అందువల్ల ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం జరగడానికి అయితే సాధ్యం లేదు. ఎందుకంటే అక్కడ అన్ని ధర్మాలు ఉండవు. और द्वापर के अंत में अगर कृष्ण ने आकर के ద్వాపర యుగ అంతిమములో ఒకవేళ కృష్ణుడు వచ్చి गीता ज्ञान सुनाया, గీతా జ్ఞానం వినిపించినట్లయితే, महाभारत युद्ध कराया, మహాభారత యుద్ధం చేయించినట్లయితే, तो क्या पापी कलयुग की स्थापना की? మరి పాపి కలియుగాన్ని స్థాపన చేశారా? అలా యుద్ధం చేయించి గీతా జ్ఞానం వినిపించి. महाभारत के बाद कौन सा युग आता है? మహాభారత యుద్ధం తర్వాత ఏ యుగం వస్తుంది? कलयुग आता है। కలియుగం వచ్చింది. कहते हैं कलयुग में राजा परीक्षित का राज्य हुआ। అంటారు కలియుగంలో రాజా పరీక్షితుని యొక్క రాజ్యం నడిచింది. तो पापी कलयुग स्थापन करने के लिए भगवान आता है क्या? మరి పాపి కలియుగాన్ని స్థాపన చేయడానికి భగవంతుడు వచ్చారా సృష్టి పైన? भगवान उद्धार करने के लिए आता है कि दुनिया को नीचे गिराने के लिए आता है? భగవంతుడు ఉద్ధారం చేయడానికి వస్తారా? ఉద్ధారము అంటే అందరినీ సద్గతిలోకి తీసుకువెళ్ళడానికి వస్తారా? లేక పాపి కలియుగాన్ని స్థాపన చేయడానికి వస్తారా? కిందకి అందరినీ కిందకి దిగజార్చడానికి వస్తారా? ऊंचा उठाने के लिए आता है। और భగవంతుడైతే అందరినీ ఉన్నతంగా పైకి తీసుకువెళ్ళడానికి వస్తారు. धर्म अभी सभी तमो प्रधान दुखदायी हो गए हैं। ఇప్పుడు ధర్మాలన్నీ తమో ప్రధానంగా దుఃఖదాయిగా అయిపోయాయా? या अच्छे हैं? లేదా మంచిగా ఉన్నాయా? हैं? सभी तमो प्रधान दुखदायी हो गए అన్ని ధర్మాలు తమో ప్రధానం దుఃఖదాయిగా అయిపోయాయి. और उन धर्मों के आधार पर మరి ఆ ధర్మాల ఆధారంగా जो कर्मकांड बनाए हैं ఏవైతే కర్మకాండలు తయారై ఉన్నాయో, धर्माचार्यों ने, ఆ ధర్మాచార్యులు ఏవైతే కర్మకాండల్ని తయారు చేశారో, धर्म के नेताओं ने, ధర్మం యొక్క నేతలు
वो कर्मकांड भी सब तमो प्रधान हो गए, अंधश्रद्धा युक्त। ఆ ధర్మం యొక్క నేతలు ఏవైతే కర్మకాండలను తయారు చేశారో అవి కూడా అన్ని తమో ప్రధానమైపోయాయి, అంధశ్రద్ధాయుక్తమైన కర్మకాండలు. बुद्धि विवेक का नाम निशान नहीं है। బుద్ధి వివేకం యొక్క పేరు కూడా లేదు, వివేకం ఎవరిలోనూ. इसलिए भगवान गीता में सुनाते हैं, అందుకే భగవంతుడు గీతలో వినిపించారు, सर्वधर्मान परित्यज्य। సర్వధర్మాన్ పరిత్యజ్య. इस कलयुग के अंत में ఈ కలియుగ అంతిమములో जितने भी सर्वधर्म हैं, ఎన్నైతే సర్వధర్మాలు ఉన్నాయో इन सबको क्या करो? వీటన్నిటినీ ఏం చేయాలి, ఏం చేస్తారు? परित्यज्य, त्याग दो, పరిత్యాగం చెయ్యండి, త్యాగం చెయ్యండి, छोड़ दो। వదిలేయండి. इन सभी धर्म गुरुओं को, धर्म पिताओं को मालो गोरी। ఈ అన్ని ధర్మపితల్ని ధర్మ పితల అందరికీ గోలీ మారు అంటే తుపాకీ గుండ్లతో కాల్చండి. इन्होंने सबने अंधश्रद्धा सिखाई है। వీరందరూ అంధశ్రద్ధని నేర్పించారు. क्या करो? అందుకని ఏం చేయాలి? मामेकम शरणम व्रज, మామేకం శరణం రజ్. सर्वधर्मान परित्यज्य, సర్వధర్మాన్ పరిత్యజ్య मामेकम शरणम व्रज। మామేకం శరణం రజ్. सब धर्मों को छोड़ दो, ये सब देह के धर्म है। అన్ని ధర్మాలని వదిలిపెట్టండి, ఎందుకంటే ఇవన్నీ దేహ ధర్మాలు. देहधारी धर्म गुरुओं ने स्थापन किए हैं। దేహదారి ధర్మ గురువులు స్థాపన చేశారు ఈ ధర్మాలని. देह अभिमान में रह करके स्थापन किए हैं। దేహాభిమానంలో ఉండి స్థాపన చేశారు. इसलिए इनको त्याग दो। అందువలన వీరందరినీ వీటన్నిటినీ త్యాగం చేయండి. मैं ही एक हूँ जो स्वाभिमानी हूँ। నేనొక్కరినే అలా స్వాభిమానిని. स्व आत्मा को कहा जाता है। స్వ అని ఆత్మనే అంటారు. मैं आत्माभिमान में सदा रहता हूँ, सदा शिव। నేను ఆత్మాభిమానిగా సదా ఉంటాను, సదా శివుణ్ణి. इसलिए मेरा अनुगमन करो, అందుకని నన్ను అనుసరించండి, मुझे फॉलो करो। నన్ను ఫాలో చేయండి. सब धर्म पिताओं को छोड़ो, धर्म महात्माओं को छोड़ो। అందరి ధర్మపితల్ని వదిలిపెట్టండి, మహాత్ముల్ని వదిలిపెట్టండి, मुझे अनुगमन करो। నన్ను అనుసరించండి. ये सब झूठे हैं। ఇవన్నీ అసత్యాలే. अगर झूठे न होते ఒకవేళ అసత్యాలు కానట్లయితే तो इन धर्म पिताओं के आने के बाद सृष्टि ఈ ధర్మపితలు వచ్చిన తర్వాత సృష్టి सदगति को जाती या दुर्गति को जाती సద్గతి వైపు వెళ్ళిందా లేదా దుర్గతి వైపు వెళ్ళిందా? है? सदगति को जाती। సద్గతి వైపు వెళ్ళాల్సింది. लेकिन सारी सृष्टि की सभी धर्मों की दुर्गति हो रही है। అయితే మొత్తం సృష్టి అందరి యొక్క దుర్గతి అవుతూ ఉందా సృష్టిలో? या सदगति हो रही है? సద్గతి అవుతూ ఉన్నదా? सबकी दुर्गति हो रही है। అందరి యొక్క దుర్గతినే అవుతూ ఉన్నది. सब आपस में लड़ रहे हैं। అందరూ పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉన్నారు. लड़ते लड़ते ये हालत हो गई కొట్లాడుకుంటూ అందరి పరిస్థితి, అందరి గతి ఇలా అయింది कि एटम बम बनाए रखे हैं सारी दुनिया को भस्म करने के लिए। ఆటం బాంబులు తయారు చేసి పెట్టారు మొత్తం ప్రపంచాన్నే భస్మం చేయడం కోసం. इससे जास्ती तमो प्रधानता क्या होगी? దీనికంటే ఎక్కువ తమో ప్రధానత ఇంకేమి జరగనున్నది? कि जो आदमी जिस डाली पर बैठा हुआ है उसी डाली को काट रहा है। ఎవరైతే వ్యక్తి ఏ కొమ్మ పైన అయితే కూర్చొని ఉన్నాడో ఆ కొమ్మనే నరికి వేస్తూ ఉన్నాడు. तो क्या हाल होगा? మరి అప్పుడు ఏమవుతుంది గతి? ఏ కొమ్మ పైన అయితే కూర్చున్నాడో ఆ కొమ్మనే నరికి వేస్తున్నాడు.
है, नीचे गिरेगा, కింద పడిపోతాడు. सब नीचे गिर जाएंगे। అందరూ కింద పడిపోతారు. ఏ దేశంలో అయితే మనం కూర్చుని ఉన్నామో ఆ దేశ వినాశీ సామగ్రిని తయారు చేశాము అంటే ఏం గతి అవుతుంది? కేవలం మనమే కాదు అంతమైపోయేది, ఈ ప్రపంచంలో ఉండేవారందరూ అంత అయిపోతారు, అంటే వినాశం అయిపోతారు. इसलिए इस सृष्टि का ध्वंस होने से पहले ही అందుకే ఈ ప్రపంచం వినాశం అయ్యేక ముందే भगवान आकर के बताते हैं భగవంతుడు వచ్చి తెలియచేస్తున్నారు, ये सब कर्म कांड झूठे हैं। ఇవన్నీ కర్మకాండలు అసత్యము అని. ये धर्म गुरु झूठे हैं, ఈ ధర్మగురువులు అసత్యమే అని. इनको मारो गोली। వీరందరికీ గోలీ వెయ్యండి, అంటే పేల్చండి వీరందరినీ. ये वेद वाक्य हैं ब्रह्मा के। ఇవి బ్రహ్మ యొక్క వేదవాక్యాలు. ఈ అందరికీ గోలీ మారో అని. इनको गोली नहीं मारेंगे तो ये तुम्हें मार देंगे। ఒకవేళ మీరు వీళ్ళని గోలీతో అంటే చంపలేదు అంటే, తుపాకీ గుండ్లు వేసి వీళ్ళని చంపలేదు అంటే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, तुम्हारा सत्यानाश कर देंगे। అంటే మిమ్మల్ని సత్యనాశం అంటే సర్వనాశనం చేసేస్తారు. इसलिए इनको त्याग कर मेरी शरण में आ जा। అందుకని మీరు వీళ్ళని త్యాగం చేసి నా శరణలో రాండి. मैं जो रास्ता बताता हूँ वो ध्यान से सुन। నేను ఏదైతే మార్గాన్ని తెలియచేస్తానో దాన్ని మీరు అటెన్షన్తో వినండి. अभी ये गीता का युग प्रैक्टिकल में चल रहा है। ఇప్పుడు ఈ గీతా యొక్క యుగము ప్రాక్టికల్లో నడుస్తూ ఉన్నది. गीता है फैमिली प्लानिंग का शास्त्र। గీత అయింది ఫ్యామిలీ ప్లానింగ్ యొక్క శాస్త్రం, అంటే జనసంఖ్యను అరికట్టే శాస్త్రం. सारी दुनिया की फैमिली प्लानिंग हो जाएगी। మొత్తం ప్రపంచంలోనే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోతుంది, అంటే జనసంఖ్య చాలా తక్కువగా అయిపోతారు. ఇప్పుడు हर धर्म की फैमिली प्लानिंग हो जाएगी। ప్రతి ధర్మంలోనూ ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోతుంది. हर धर्म से चुनी हुई थोड़ी सी आत्माएं ప్రతి ధర్మము నుండి ఎన్నుకొనబడినటువంటి చాలా తక్కువ మంది ఆత్మలు नई दुनिया में जाएंगी, కొత్త ప్రపంచంలో వెళ్తారు. बाकी सब का विनाश हो जाएगा। మిగతా అందరి యొక్క వినాశనం అయిపోతుంది. गीता ज्ञान हिंसक युद्ध का उत्पादक नहीं। గీతా జ్ఞాన్ హింసా యుద్ధం యొక్క ఉత్పాదన కాదు. मनुष्य समझते हैं गीता से हिंदू धर्म स्थापन किया। మనుషులు అనుకుంటారు గీత ద్వారా హిందూ ధర్మం స్థాపన జరిగింది అని. और समझते हैं कि गीता गाई है कृष्ण ने। మరి అనుకుంటారు గీత కృష్ణుడు వినిపించాడు అని. अब कृष्ण ने गीता गाई और दिखाई दिया है इतनी हिंसा की। మరి అంటారు కృష్ణుడు గీతని వినిపించాడు, ఇంత హింస అనేది జరిగింది అని. महाभारी महाभारत युद्ध कराई दिया। మహాభారీ మహాభారత యుద్ధాన్ని చేయించారు అని అంటారు. 5 पांडव बचे और सब खलास हो गए। గీతా జ్ఞానాన్ని వినిపించి మహాభారీ మహాభారత యుద్ధం చేయించారు. కేవలం 5 మంది పాండవులు మాత్రమే మిగిలారు, మిగతా అందరూ సమాప్తం అయిపోయారు అని. फिर कौन सा धर्म स्थापन हुआ? మరి తర్వాత ఏ ధర్మం స్థాపన అయింది? है क्या नाम रखा? ఏ ధర్మం స్థాపన అయింది? ఆ ధర్మము పేరేం పెట్టారు? हिंदू धर्म। హిందూ ధర్మము అన్నారు.
अर्थ होता है हिंसा को दूर करने वाले। హిందూ యొక్క అర్థమైంది హింసని దూరం చేసేవారు అని అర్థం. हिंग माने हिंसा, दू माने दूयते। హిందూ, హిన్ అంటే హింస, దు అంటే దూరం చేసేవారు. जो हिंसा को दूर करने वाला धर्म है उसका धर्म पिता मान लिया है कृष्ण को। ఎవరైతే హింసని దూరం చేసేటటువంటి వారో ఆ ధర్మము యొక్క ధర్మపితని కృష్ణుడని అనుకున్నారు. जिसको इतनी भारी हिंसा करते हुए दिखाया है। మరి ఆయన ఇంత పెద్ద భారీ హింసని చేస్తున్నట్లుగా చూపించారు. उनको बताई दिया है गीता का भगवान। మరి ఇంత భారీ హింసని చేయించిన శ్రీకృష్ణుడిని గీతా భగవానుడు అని అంటారు. अब भगवान भला हिंसा करेंगे क्या? మరి భగవంతుడు హింస చేస్తారా ఏంటి? कोई भी साधु सन्यासी से पूछो, हिंसा अच्छी चीज है? ఎవరైనా సాధు సన్యాసుల్ని అడగండి, హింస ఏమైనా మంచి మాటనా या अहिंसा अच्छी चीज है? లేదా అహింస మంచి విషయమా? तो कहेंगे हिंसा करना अच्छा नहीं है। మరి అంటారు హింస చేయడం మంచి విషయం కాదు అని. फिर उनसे पूछो మరి వారిని ప్రశ్నించండి, तो कहेंगे ये तो परंपरा से कृष्ण ने गाई है। అంటారు ఇదైతే పరంపర నుండి కృష్ణుడు ఈ జ్ఞానాన్ని వినిపిస్తూ వచ్చారు అని. कोई शास्त्र में शिव भगवान वास तो है ही नहीं। ఏ శాస్త్రంలోనూ శివ భగవాను వాచ అని అయితే రాయలేదు. श्रीमत कृष्ण भगवान वाच लिख दिया है। శ్రీమత్ కృష్ణ భగవాను వాచ అని రాసేశారు. जो गीता पढ़े हुए होंगे उनको तो सहज समझ में आ जाएगा। ఎవరైతే భగవద్గీతని చదివి ఉంటారో వారికి సహజంగా అర్థమవుతుంది. अभी तुम समझते हो ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు कि इस बाप की सुनाई ही गीता से ही मनुष्य देवता बने हैं। तो తండ్రి ద్వారా వినిపించబడిన గీత ద్వారానే మానవులు మనుషుల నుండి దేవతలుగా అయ్యారు అని. गीता में कौन सी लड़ाई दिखा दी है? భగవద్గీతలో ఏ యుద్ధాన్ని చూపించారు? हिंसक लड़ाई दिखाई है హింస యుద్ధాన్ని చూపించారు. या अहिंसक लड़ाई दिखाई है? హింసా యుద్ధాన్ని చూపించారా లేక అహింసా యుద్ధాన్ని చూపించారా? और भगवान कौन सी लड़ाई कराते हैं? మరి భగవంతుడు ఏ యుద్ధాన్ని చేయిస్తారు? भगवान आते हैं तो हिंसा की लड़ाई नहीं लड़ाते हैं। कौन सी लड़ाई लड़वाते हैं? భగవంతుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఆయన హింసా యుద్ధాన్ని చేయించరు. ఏ యుద్ధాన్ని చేయిస్తారు? अहिंसक लड़ाई माया का युद्ध कराते हैं। అహింసకు యుద్ధాన్ని చేయిస్తారు. మాయతో యుద్ధం చేయడం నేర్పిస్తారు. काम क्रोध लोभ मोह इनके ऊपर जीत पहनाते हैं। కామ క్రోధ లోభ మోహ అహంకారాలు వీటిపైన విజయాన్ని పొందడం నేర్పిస్తారు. सच्ची बात थोड़े हिस्से में गीता में भी आई है। సత్యమైన విషయం గీతలోనూ కొన్ని స్థానాలలో చెప్పడం జరిగింది. क्या अर्जुन से कहा? అర్జున్తో ఏమని చెప్పారు? कामेश क्रोधेश रजोगुण समुद्भव। కామేశ క్రోధయేష రజోగుణ సముద్భవ. काम और क्रोध उतरे महाशत्रु हैं।
కామ్ और క్రోధ్ నీ యొక్క మహాశత్రువులు అని. जह्यनम पापमानम इनको जीत ले. జహ్యేనం పాపమానం అంటే ఈ కామక్రోధాలని నీవు జయించు అని అర్థం. महाभारत में देखो, गीता में देखो, మహాభారతంలో చూడండి, భగవద్గీతలో చూడండి, हिंसा की बातें ही लिखती. హింస యొక్క మాటలే రాయడం జరిగింది. भगवान को भी हिंसक बनाई दिया. భగవంతుణ్ణి కూడా హింస చేసేవారిగా చూపించేశారు. कहते सबके गले काटते थे. భగవంతుడు అందరి గొంతులు నరికేశారు అని. परंतु गला काटने का अर्थ क्या है? భగవంతుడు అందరి గొంతులు అంటే కోసేశారు అంటారు కదా, దాని అర్థం ఏమిటి? वो जानते ही नहीं. దాని అర్థం వాళ్ళకి తెలియనే తెలీదు. गला काटना माना आत्मा रूपी जो सिर है, గొంతు కట్ చేయడము అంటే అర్థము ఆత్మ తల భాగంలోనే ఉంటుంది కదా, वो अलग हो जाए ఆత్మ వేరైపోయింది, और धड़ अलग हो जाए. మరి శరీరం వేరైపోయింది, देह अलग और आत्मा अलग. దేహం వేరు మరి శరీరం వేరు. ऐसी स्टेज हमको जीते जी धारण करनी है. అటువంటి స్టేజ్ని మనము జీవించి ఉన్నట్లే ధారణ చెయ్యాలి. अरे भगवान तो अहिंसक युद्ध कराता है. అరే భగవంతుడైతే అహింస యుద్ధాన్ని చేయిస్తాడు, हिंसा का युद्ध नहीं कराता. హింసా యుద్ధాన్ని చేయించరు. अहिंसक राज्य की स्थापना करने आता है. అహింసా రాజ్యాన్ని స్థాపన చేయడానికి వస్తారు. अगर वो भी हिंसक बन जाए, ఒకవేళ ఆయన కూడా హింసకుడుగా అయిపోయాడు అంటే, आमने सामने की लड़ाई लड़े, ఎదురుగా వచ్చి ఎదురుగా యుద్ధం చేయడం ప్రారంభించారు అంటే, तो हिंसक दुनिया की स्थापना होगी అప్పుడు హింసా ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుందా, या अहिंसक राज्य स्थापन होगा. లేక అహింస రాజ్యం యొక్క స్థాపన అవుతుందా? हिंसक दुनिया बन जाएगी. హింసా ప్రపంచం తయారవుతుంది. जो भी आए, ఎవరైనా రానియండి, जिन्होंने भी अपनी राजा इस दुनिया में स्थापन की, ఎవరైతే తమ రాజాయిని స్థాపన చేశారో ఈ ప్రపంచంలో, चाहे इस्लाम धर्म के हो, భలే ఇస్లాం ధర్మం వారే కావచ్చు, बौद्ध धर्म के हो, क्रिश्चियन धर्म के हो, బౌద్ధ ధర్మం వారే కావచ్చు, లేక క్రిస్టియన్ ధర్మం వారే కావచ్చు, सिख धर्म के हो, సిక్ ధర్మం వారే కావచ్చు, सबने हिंसक युद्ध किए और हिंसक युद्ध के आधार पर हिंसक राजा ही स्थापन कर. అందరూ హింసా యుద్ధాలే చేశారు. హింసా యుద్ధాల ఆధారంగా హింసా రాజ్యాలనే స్థాపన చేశారు. भगवान तो महात्माओं से भी ऊंचा होता है. భగవంతుడు అంటేనే మహాత్ముల కంటేనూ ఉన్నతుడు, धर्म पिताओं से भी ऊंचा होता है. ధర్మపితల కంటేనూ ఉన్నతంగా ఉంటారు. जब महात्माएं और धर्म पिताओं ने कभी ये संदेश नहीं दिया ఎప్పుడు మహాత్ములు ధర్మపితలు ఎప్పుడు కూడా ఈ సందేశాన్ని ఇవ్వలేదు, कि हिंसा करो. హింస చేయండి అని. किसी ने ये कहा क्या ఎవరైనా ఇలా అన్నారా హింస చేయండి అని? कि हिंसा करो? तो भगवान फिर हिंसा कैसे करेगा? మరి భగవంతుడు హింస ఎలా చేయగలడు? ధర్మాత్ములు మహాత్ములే హింస చేయండి అని నేర్పించలేదు అంటే మరి భగవంతుడు ఎలా హింస చేయగలరు? और हिंसा कैसे सिखाएगा? మరి హింస చేయండి అని ఎలా నేర్పించగలరు? ये तो शास्त्रों में अगड़म बगड़म बातें लिख दी है. శాస్త్రాలలో ఉల్టా పుల్టా మాటలన్నీ రాయడం జరిగింది. कि भगवान ने हिंसक युद्ध कराया, భగవంతుడు హింసా యుద్ధాన్ని చేయించారు అని, महाभारत युद्ध कराया. మహాభారత యుద్ధాన్ని చేయించారు అని. ऐसी कोई बात नहीं. అలా ఏమి మాటలేమి కాదు. भगवान आते हैं तो ऐसा ज्ञान सुनाते हैं భగవంతుడు వస్తారు, అటువంటి జ్ఞానాన్ని వినిపిస్తారు, जिस ज्ञान को सुनने और सुनाने वाले
ఆ జ్ఞానాన్ని వినేవారు వినిపించేవారు दोनों अहिंसक दुनिया का राज्य करते हैं। ఇద్దరు అహింసక్ రాజ్యాన్ని చేసేటటువంటి వారు, అహింసక రాజ్యాన్ని చేసేవారు. अहिंसक दुनिया में जाते हैं, అహింసక ప్రపంచానికి వెళ్తారు. हिंसा की कोई बात ही नहीं। అక్కడ హింస యొక్క మాట ఉండనే ఉండదు. हिंसा देहधारियों का काम है, హింస దేహదారుల యొక్క పని, देह अभिमानियों का काम है। దేహాభిమానుల యొక్క కర్తవ్యం పని అయింది హింస చేయడం. जो रूहानी पढ़ाई पढ़ने वाले हैं, ఎవరు ఆత్మిక చదువు చదువుకునే వారై ఉంటారో, रूहानी पढ़ाई पढ़ाने वाले हैं, ఆత్మిక చదువు చదివించే వారై ఉంటారో वो वाइब्रेशन की ताकत इकट्ठी करते हैं। వారు వైబ్రేషన్ యొక్క శక్తిని జమ చేసుకుంటారు. कुरुक्षेत्र का मैदान। కురుక్షేత్రం యొక్క మైదానము. कृष्ण ने अर्जुन को कुरुक्षेत्र को गीता सुनाई। आप उधर में कृष्ण ने कुरुक्षेत्र पर अर्जुन को गीता सुनाई। ये आदमी कुरुक्षेत्र कौन सा है? కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతా జ్ఞానం వినిపించారు అంటారు. కురుక్షేత్ర స్థానం ఏంటి అని అడిగింది ఆవిడ. कुरु माने कर, కురు అంటేనే చెయ్యండి అని అర్థం. क्षेत्र माने स्थान। క్షేత్ర అంటే స్థానము. गीता में कहा है గీతలో అన్నారు, इदम शरीरम कौन्तेय ఇదం శరీరం కౌంతేయ क्षेत्रम मिति अभिधीयते। క్షేత్రం మిత్య విధీయతే. ये शरीर क्या है? ఈ శరీరం ఏమైంది? क्षेत्र है। క్షేత్రమైనది. अच्छे और बुरे कर्म करने का क्षेत्र माने खेत। మంచి లేదా చెడు కర్మలు చేసేటటువంటి క్షేత్రం అంటే పొలం. खेत है, खेत कहा जाता है युद्ध भूमि को। పొలము క్షేత్రము అని యుద్ధ మైదానాన్ని అంటారు. इससे अच्छे कर्म भी हो सकते हैं इसमें, దీంతో మంచి పనులు జరుగుతాయి, और बुरे कर्म भी हो सकते हैं। మరి చెడు కర్మలు జరుగుతాయి. जो पहले ही श्लोक में बोला है गीता में, మొదటి శ్లోకంలోనే చెప్పడం జరిగింది గీతలో. धर्म क्षेत्रे कुरुक्षेत्रे। ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. तो कुरुक्षेत्र वो कोई मैदान नहीं है, కురుక్షేత్రము అంటే ఆ మైదానమేమీ కాదు. जो दिल्ली और चंडीगढ़ के बीच में है। ఎక్కడ ఢిల్లీ మరియు చండీగఢ్ మధ్యలో కురుక్షేత్రం అనే స్థానం ఉంది, ఊరు. అది కాదు కురుక్షేత్రం. उस मैदान में 18 अक्षौणी नहीं इकट्ठे हो सकते। ఆ కురుక్షేత్రం అనే గ్రామంలో ఊర్లో 18 అక్షౌణి సేన అక్కడ చేరేందుకు, అక్కడ అందరూ ఒక స్థానంలో చేరుకునేందుకు అంత స్థానం లేదు ఆ ఊర్లో. 18 अक्षौणी की संख्या इतनी है जितनी आज दुनिया की मनुष्यों की आबादी। 18 అక్షౌణి సేన అంటే అర్థం నేటి ప్రపంచ జనసంఖ్య ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది, ప్రపంచమంతా ఉన్నారు ఆ మనుషులందరూ. ఆ కురుక్షేత్ర గ్రామంలో ఎలా రాగలరు వాళ్ళందరూ? तो उस कुरुक्षेत्र की बात नहीं है। వాస్తవంగా అయితే ఆ చండీగఢ్ ఢిల్లీ మధ్యలో ఉన్న కురుక్షేత్రాన్ని స్థానాన్ని మాట అయితే కాదు. ये पाप और पुण्य का युद्ध हमारे शरीर के अंदर चलता है। ఈ పాపము మరియు పుణ్యము అనేటటువంటి యుద్ధం మన శరీరంలోనే జరుగుతుంది. ये क्षेत्र है, ఈ శరీరమే ఒక క్షేత్రం, युद्ध भूमि है। యుద్ధ భూమి అయింది. इसी को कुरुक्षेत्र कहेंगे। దాన్నే కురుక్షేత్రము అని అంటారు.
ये संगम युग में जो मनुष्य जीवन मिलता है సంగం యుగములో ఏదైతే మనుష్య జీవనం లభిస్తుందో यही कुरुक्षेत्र है। ఇదే కురుక్షేత్రమైంది. मन के अंदर खराब और अच्छे दोनों प्रकार के संकल्प चलते हैं। మనసులో మంచి మరియు చెడు రెండు ప్రకారాలైన సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. जो खराब संकल्प चलते हैं ఏదైతే చెడు సంకల్పాలు నడుస్తాయో वो कौरवी संकल्प हैं। అది కౌరవీయ సంకల్పాలు, కౌరవుల యొక్క ఆలోచనలు, कौरव संप्रदाय के కౌరవ సంప్రదాయాల యొక్క విచారాలు. अच्छे संकल्प चलते हैं మంచి ఆలోచనలు నడుస్తాయి అంటే वो पांडव संप्रदाय के संकल्प हैं। అవి పాండవ సంప్రదాయాల యొక్క ఆలోచనలు. दोनों के बीच में युद्ध चलता है। ఆ ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తూ ఉంటుంది. మంచి సంకల్పాలు చెడు సంకల్పాల యొక్క యుద్ధం, పాండవులు కౌరవుల యొక్క యుద్ధం. परीक्षा भी होती है, పరీక్ష కూడా జరుగుతుంది. कौन कितना सच्चाई पर अडिग रह सकता है। ఎవరు ఎంత సత్యత పైన స్థిరంగా నిలబడి ఉండగలరు అని. ये माया की फाइनल परीक्षा भी होगी। ఈ మాయ యొక్క ఫైనల్ పరీక్ష కూడా జరుగుతుంది. उस फाइनल परीक्षा में ఈ ఫైనల్ పరీక్షలో नंबर बन जाएंगे నంబర్ తయారవుతుంది. कि 100% सच्चा कौन है। 100% సత్యం ఎవరు అని. पौने 100% सच्चा कौन है। అంటే పావు తక్కువ 100% సత్యత ఎవరిలో ఉంది అని. 99.5% सच्चा कौन है। అంటే 99.5% సత్యం ఎవరిలో ఉన్నది అని. वो एक ही बात अगर ये युद्ध न हो ఒకవేళ ఈ యుద్ధమే జరగలేదు అంటే तो पता ही नहीं चलेगा, తెలియనే తెలీదు, नंबर बनेंगे नहीं। నంబరు తయారవదు. 500-700 करोड़ आत्माएं सब नंबरवार इस सृष्टि पर उतरनी है। 500-700 కోట్ల ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ నంబర్ వారుగా ఈ సృష్టి పైన దిగనున్నారు. नंबरवार वापस जावेंगी। మరి నంబర్ వారే వాపస్ కూడా వెళ్తారు. शरीरम रथम विद्धि इंद्रियाणि हयानाहु। శరీరం రథం విద్ధి ఇంద్రియాణి హయాన్యాహు. गीता में मुख पृष्ठ पर గీతలో ఫ్రంట్ పేజ్ పైన మొట్టమొదటి పేజ్ పైన रथ दिखाया है। రథాన్ని చూపించారు. रथ में रथी बैठा अर्जुन दिखाया है। రథములో కూర్చున్నటువంటి అర్జున్ని చూపించారు. రథి అర్జునుడు. और रथी का साथ देने वाला सारथी రథి యొక్క సహయోగం ఇచ్చేటటువంటి సారథి, जो रथ को चलाने वाला है రథాన్ని నడిపించేవారు. वो भगवान दिखाया है। ఆ భగవంతుణ్ణి కూడా చూపించారు. परंतु भगवान कृष्ण को बताई दिए है। అయితే ఆ భగవంతుణ్ణి కృష్ణుడని చూపించేశారు చిత్రంలో. और वो कृष्ण भगवान మరి ఆ కృష్ణ భగవాను 4 घोड़ों की गाड़ी की लगाम को अपने हाथ से कंट्रोल करते हैं। 4 గుర్రాలు, ఆ 4 గుర్రాల యొక్క కళ్యాణ్ణి తన చేతిలో పట్టుకొని ఉన్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు ఆ 4 గుర్రాలని. लगाम हुई बुद्धि रूपी लगाम। కళ్యము అంటేనే బుద్ధి రూపి కళ్యం. मन बुद्धि को लगाम दिया जाता है। మన బుద్ధికి ఈ కళ్యాణ్ణి మన బుద్ధి అనే కళ్యాణ్ణి కడతారు.
वास्तव में स्थूल बातें कुछ है ही नहीं। వాస్తవంగా ఇవన్నీ స్థూల విషయాలైతే కావు. हाँ, गीता में कुछ अक्षर ठीक हैं, గీతలో కొన్ని విషయాలు యథార్థంగా ఉన్నాయి. बाकी तो सब झूठ ही झूठ है। మిగతా అన్ని అసత్యమే అసత్యం. तो गीता के वाक्यों को समझाने वाला भी अच्छा चाहिए। గీతలో ఉన్న మహావాక్యాల్ని అర్థం చేయించేవారు మంచిగా ఉండాలి. गीता तुम सुनते तो सभी हो, భగవద్గీతని అయితే మీరందరూ విననైతే అందరూ వింటారు, फिर भूल जाते हो, మరి మర్చిపోతారు. क्योंकि अंतर्मुख तो कोई है ही नहीं। ఎందుకనంటే అంతర్ముఖీలైతే ఎవరూ లేనేలేరు. बहिर्मुख होकर के बाहर की दुनिया में उसके अर्थ लगाते हैं। బాహర్ముఖీలయ్యి బాహ్య ప్రపంచంలో దాని అర్థాల్ని తీస్తారు. और सभी बाहरमुखी हैं। అప్పుడు అందరూ బాహర్ముఖీలే, वो दिखलाते हैं అంటే బాహ్యముఖీలే. చూపిస్తారు कि कृष्ण रथ में बैठ करके अर्जुन को ज्ञान देते हैं। కృష్ణుడు రథములో కూర్చుని అర్జునుడికి జ్ఞానం ఇస్తారు అని. कौन दिखलाते हैं? ఎవరు చూపిస్తారు? है भक्ति मार्ग वाले दिखलाते हैं कि अर्जुन के रथ में భక్తి మార్గం వాళ్ళు చూపిస్తారా? అర్జునుని రథములో कृष्ण बैठ करके ज्ञान देते हैं। కృష్ణుడు కూర్చొని జ్ఞానం ఇస్తారు అని. उन्होंने भी देह का अर्थ ले लिया, వారు కూడా దేహం యొక్క అర్థాన్నే తీసుకున్నారు, स्थूल अर्थ उठा लिया। అంటే స్థూల అర్థాన్నే తీసుకున్నారు. वास्तव में వాస్తవములో शास्त्रों में बोला हुआ भी है, శాస్త్రంలో రాయడం కూడా జరిగింది, రాయబడి ఉన్నది. शरीरम रथम विद्धि శరీరం రథం విద్దే इंद्रियाणि हयान्याहो। ఇంద్రియాని అయాన్యాహు. शरीर को रथ समझ, శరీరాన్ని రథం అని తెలుసుకోండి, इंद्रियों को घोड़ा समझ, ఇంద్రియాలని గుర్రాలు అనుకోండి, और बुद्धि को लगाम समझ। మరి బుద్ధిని కళ్యం అని తెలుసుకోండి అని. ये वेद का अर्थ है, हद की बुद्धि वाले विकारी मनुष्यों ने नहीं समझा। ఈ బేహద్దు అర్థాల్ని హద్దులో బుద్ధి ఉన్నటువంటి వికారి మనుషులు అర్థం చేసుకోలేకపోయారు. और स्थूल रथ दिखाई दिया। ఇంకా స్థూల రథాన్ని చూపించేశారు. चलो स्थूल रथ दिखा भी दो चित्रों में, భలే పర్వాలేదు, స్థూల రథాన్ని చూపించండి చిత్రాల్లో, समझाने के लिए। భలే అర్థం చేసుకునేందుకు, परंतु समझानी तो सच्ची सच्ची देवे। అర్థం చేయించేందుకు స్థూల రథాన్ని చూపించారు. అయితే అర్థమైతే మంచిగా యథార్థంగా అర్థం చేయించాలి కదా. वो समझानी सिवाय बाप के कोई दे ही नहीं सकता। యథార్థమైన అర్థము భగవంతుడైన తండ్రి తప్ప మరి ఎవ్వరూ అర్థం చేయించలేరు. बाप आकर के बताते हैं తండ్రి వచ్చి తెలియచేస్తారు कि अर्जुन कौन है। అర్జునుడు ఎవరు అని. श्रेष्ठ ते श्रेष्ठ भाग्य का अर्जन करने वाला दुनिया में कौन है। శ్రేష్టాతి శ్రేష్టమైన అర్జన చేసేటటువంటి అర్జునుడు ఈ ప్రపంచంలో ఎవరు అని. है अरे इस मनुष्य सृष्टि में అరే ఈ మనిషి సృష్టిలో कोई तो हीरो पार्टधारी होगा। ఎవరో హీరో పాటదారి ఉండే ఉంటారు కదా. जो हीरो पार्टधारी है ఎవరైతే హీరో పాత్రధారి ఉన్నారో वो ही श्रेष्ठ ते श्रेष्ठ सद्भाग्य का अर्जन करने वाला है। ఆయనే శ్రేష్టాతి శ్రేష్టమైన సద్భాగ్యాన్ని అర్జన చేసేటటువంటి అర్జునుడు. हीरे समान जीवन बनता है। వజ్ర సమానమైన జీవనం తయారవుతుంది. जिसकी यादगार है आज भी क्या దాని స్మృతి చిహ్నమే నేడు కూడా ప్రపంచంలో ఏముంది? कौन सा हीरा। ఏ వజ్రమో? कोहिनूर हीरा। కోహినూరు హీరా.
ये है नूर हीरा। ఏ హే నూరు హీరా, ఇదైంది నూరు హీరా. नूर माने रोशनी, నూరు అంటేనే ప్రకాశము, హీరా అంటే వజ్రము. चेहरे पे नूर आता है ना, ముఖం పైన ప్రకాశం వస్తుంది కదా, మెరుపు. तो कहते हैं नूर हीरा। అప్పుడు అంటారు దాన్ని నూరు హీరా. నూరు అంటే ప్రకాశము, హీరా అంటే వజ్రము. तो राजयोग से ये नूर आता है। రాజయోగం వల్ల ముఖం పైన ఈ మెరుపు అనేది వస్తుంది. तो ऐसा अर्जुन है, सद्भाग्य का अर्जन करने वाला है। అటువంటి అర్జునుడు, సద్భాగ్యాన్ని అర్జన చేసే అర్జునుడు. भागीरथ भी उसका नाम है। భాగీరథుడు అని కూడా ఆయన పేరు పెట్టారు. कैसा रथ है? ఎటువంటి రథము? भाग्यशाली रथ। భాగ్యశాలి రథము. भाग्यशाली कैसे? భాగ్యశాలి ఎటువంటి భాగ్యశాలి? कि उस रथ में भगवान आकर के विराजमान होते हैं। ఆ రథములో భగవంతుడు వచ్చి విరాజమానం అవుతారు. उस रथ को आकर कौन चलाते हैं? ఆ రథాన్ని వచ్చి ఎవరు నడిపిస్తారు? स्वयं भगवान चलाते हैं। స్వయం భగవంతుడు నడిపిస్తాడు ఆ రథాన్ని, శరీరం అనే రథాన్ని. तो भाग्यशाली रथ है। అందుకని భాగ్యశాలి రథమైనది. किसका रथ है? ఎవరి రథము? अर्जुन का रथ है। అర్జునుని యొక్క రథము. चलाते कौन है? ఆ రథాన్ని ఎవరు నడిపిస్తారు? भगवान बाप चलाते हैं। భగవంతుడైన తండ్రి నడిపిస్తారు. वो भगवान बाप ఆ భగవంతుడైన తండ్రి जो बुद्धिमानों की बुद्धि है, ఎవరు బుద్ధిమంతులకే బుద్ధిమంతుడో, है इंद्रियों रूपी घोड़ों की लगाम इंद्रियाणि हयान्या हो। ఇంద్రియాలనే గుర్రాల యొక్క కళ్యము ఇంద్రియాని అయాన్యాహు అంటే ఇంద్రియాలని గుర్రాలని తెలుసుకోండి. हयान्य माने घोड़े, इंद्रियों रूपी घोड़ों को बुद्धि की लगाम देते हैं। ఇంద్రియాలనే గుర్రాలకి బుద్ధి అనే కళ్యంతో కళ్యం వేస్తారు. देह में प्रवेश करता है, దేహంలో ప్రవేశిస్తారు, रथ में प्रवेश करता है। రథములో ప్రవేశిస్తారు. क्या? ఏమన్నారు? अर्जुन की आत्मा ली, आत्मा को बस में किया, అర్జున్ యొక్క ఆత్మని తన వశములో చేసుకున్నారా, या रथ को कंट्रोल किया లేక రథాన్ని కంట్రోల్ చేశారా? है? क्या कंट्रोल किया? ఏం కంట్రోల్ చేశారు? आत्मा को कंट्रोल किया। ఆత్మని కంట్రోల్ చేశారా? आत्मा को स्वतंत्र नहीं छोड़ा। ఆత్మని స్వతంత్రంగా వదిలిపెట్టలేదా? श्रीमत पर चलना चाहो तो चलो, శ్రీమతం పైన నడవాలనుకుంటే నడువు, न चलना चाहो न चलो। ఒకవేళ నడవదలుచుకోలేదు అంటే నడుచుకోవద్దు. स्वतंत्र रहो, स्वतंत्र रहने दो। స్వతంత్రంగా ఉండండి, స్వతంత్రంగా ఉండనివ్వండి. ये नियम शिव बाप ने नहीं अपनाया। ఈ నియమాన్ని శివ్ బాప్ అనుసరించలేదా? अपनाया ना। అనుసరించారు కదా. अरे అరే अपनाया, అనుసరించారు. उसने तन को कंट्रोल किया। శివ్ బాప్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు అర్జునుని యొక్క తనువుని, రథాన్ని కంట్రోల్ చేశారు. क्या? ఏమన్నారు? याद की भी यही बात है, यही रहस्य है, यही राज है। తలంపు యొక్క ఇదే రహస్యం, ఇదే సత్యమైన విషయం. क्या? बांधेली माताओं का तन भले कोई कंट्रोल कर ले, బంధనంలో ఉండేటటువంటి మాతల యొక్క తనువుని భలే ఎవరైనా కంట్రోల్ చేయొచ్చు. लेकिन मन बुद्धि रूपी आत्मा को कोई कंट्रोल नहीं कर सकता। మన్బుద్ధి రూపి ఆత్మని ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు. ईश्वर भी कंट्रोल नहीं करता। ఈశ్వరుడు కూడా కంట్రోల్ చేయడు. शिव बाप
अर्जुन की आत्मा को कंट्रोल करता है శివ్ బాప్ అర్జునుడి యొక్క ఆత్మని కంట్రోల్ చేస్తారా? कि उसके शरीर रूपी रथ को कंट्रोल करता है? మరి ఆయన అర్జునుడి యొక్క శరీర రూపీ రథాన్ని కంట్రోల్ చేస్తారా? है शरीर रूपी रथ को कंट्रोल करता है, శరీర రూపీ రథాన్ని కంట్రోల్ చేస్తారు. आत्मा को स्वतंत्र छोड़ता है। ఆత్మని స్వతంత్రంగా వదిలేస్తారు. चाहो तुम अच्छे संकल्प करो, భలే కావాలనుకుంటే నువ్వు మంచి సంకల్పాలు చెయ్యి, चाहो तुम व्यर्थ आसुरी संकल्प करो। భలే కావాలనుకుంటే లేదా నువ్వు వ్యర్థ ఆసురీ సంకల్పాలు చెయ్యి. अच्छे संकल्प करोगे, कर्मेंद्रियों से अच्छे कर्म करोगे, మంచి సంకల్పాలు చేశావు, కర్మేంద్రియాలతో మంచి కర్మలు చేశావు అంటే, अच्छी वाचा चलाओगे, మంచి వాచ నడిపించావు అంటే, श्रीमत के अनुकूल चलाओगे, శ్రీమతానికి అనుకూలంగా నడిపించావు అంటే तो सुखी रहोगे जन्म जन्मांतर। సుఖీగా ఉంటావు జన్మ జన్మాంతరాలు. नहीं चलाओगे ఒకవేళ మంచి సంకల్పాలు నడిపించలేదు అంటే तो जन्म जन्मांतर दुखी हो जाओगे। జన్మ జన్మాంతరాలు దుఃఖీగా అవుతావు. तो आत्मा को कंट्रोल किया या तन को कंट्रोल किया? ఆ? శివ్ బాప్ వచ్చి ఆత్మని కంట్రోల్ చేశారా లేక తనువుని కంట్రోల్ చేశారా? है तन को कंट्रोल किया। తనువుని కంట్రోల్ చేశారు. तो वो अर्जुन वास्तव में कोई दूसरी आत्मा नहीं है, ఆ అర్జునుడు ఎవరైతే ఉన్నారో ఆయన వాస్తవంగా వేరే ఎవరో ఆత్మ కాదు. अर्जुन माने अर्जन करने वाला, అర్జునుడు అంటేనే అర్జన చేసేవారు, कमाई करने वाला, సంపాదన చేసేవారు, धन का उपार्जन करने वाला। ధనాన్ని యొక్క ఉపార్జన చేసేవారు. और धन कौन सा श्रेष्ठ है? ఆ, ధనము ఏ ధనము శ్రేష్టము? बड़े ते बड़ा धन श्रेष्ठ ते श्रेष्ठ है ज्ञान धन। ఆ, అన్నిటికంటే పెద్ద ధనము శ్రేష్టాతి శ్రేష్టమైన ధనము జ్ఞాన ధనము. और ज्ञान कहा जाता है जानकारी को। జ్ఞానము అని అంటారు జానకారి, అన్ని విషయాల్ని తెలుసుకునేదాన్ని. कहीं की जानकारी? ఆ, ఏ విషయాల యొక్క జానకారి? सत्य की जानकारी। సత్యాన్ని యొక్క జానకారి అంటే సత్యాన్ని గురించి యథార్థంగా తెలుసుకోవడం. तो वो सत्य की जानकारी देने वाला ఆ సత్యాన్ని యొక్క జానకారి అంటే సత్యాన్ని గురించి తెలియచేసేవారు भगवान अर्जुन के रथ में प्रवेश करता है। ఆ, తెలియచేసేటటువంటి భగవంతుడు అర్జునుని రథములో ప్రవేశిస్తారు. సత్యాన్ని గురించి తెలియచేసేటటువంటి భగవంతుడు అర్జునుని రథములో ప్రవేశిస్తాడు. रथ माना शरीर। రథము అంటేనే శరీరం. शास्त्रों में भी कहा है शरीरम रथम विद्धि। శాస్త్రాల్లోనూ అన్నారు, ఉపనిషత్తులో ఉంది, శరీరం రథం విద్ది इंद्रियाणि हयान्याहु। ఇంద్రియాణి హయాన్యాహు. शरीर को रथ समझ శరీరాన్ని రథం అని తెలుసుకో, और इंद्रियों को घोड़ा समझ। మరి ఇంద్రియాలని గుర్రాలు అని అనుకోండి. तो दिखाया गया गीता के मुख पृष्ठ पर ఆ, అందుకే భగవద్గీత యొక్క ఫ్రంట్ పేజ్ పైన कि अर्जुन के शरीर रूपी रथ में అర్జునుడి యొక్క శరీర రూపీ రథములో भगवान प्रवेश होकर के భగవంతుడు ప్రవేశించి उस रथ को कंट्रोल करते हैं। ఆ రథాన్ని కంట్రోల్ చేస్తారు. किसको कंट्रोल करते हैं? ఎవరిని కంట్రోల్ చేస్తారు? रथ को, రథాన్ని, आत्मा को नहीं। ఆత్మని కాదు. रथ को कंट्रोल करते या आत्मा को कंट्रोल करते? రథాన్ని కంట్రోల్ చేస్తారా లేక ఆత్మని కంట్రోల్ చేస్తారా? आत्मा को नहीं कंट्रोल करते, ఆత్మనేమీ కంట్రోల్ చేయరు, आत्मा को स्वतंत्र छोड़ते। ఆత్మని స్వతంత్రంగా వదిలిపెడతారు. मेरी बात मानो या न मानो। నా మాట వినాలనుకుంటే విను, లేదంటే లేదు.
जब तुम्हारी समझ में आ जाए तब मानो। ఎప్పుడు నీకు అర్థమవుతుందో మంచిగా అప్పుడే విను. फोर्स नहीं करते। ఫోర్స్ ఏమీ చేయరు, అంటే బలవంతం ఏమీ చేయరు. ऊंचते ऊंचे ना, ఉన్నతోన్నతుడు కదా, तो वो ऊंचते ऊंचे कभी जोर जबरदस्ती नहीं करता। ఆ ఉన్నతోన్నతుడైనటువంటి భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేయరు, क्या జబర్దస్తిగా ఒప్పించే ప్రయత్నం చేయరు. स्वतंत्र रहो ఏమంటారు? స్వతంత్రంగా ఉండండి, और स्वतंत्र रहने। స్వతంత్రంగా ఉండనివ్వండి. आत्मा को कंट्रोल नहीं किया। ఆత్మనేమీ కంట్రోల్ చేయలేదు ఆయన. अर्जुन की आत्मा को भी कंट्रोल नहीं करता। అర్జునుని ఆత్మని కంట్రోల్ చేయరు. कोई भी मनुष्य मात्र की आत्मा को कंट्रोल नहीं करता। ఏ మనుష్య మాత్రుల యొక్క ఆత్మని కంట్రోల్ చేయరు. महाभारत युद्ध के महानायक अर्जुन एक नहीं अपितु अनेक। మహాభారత యుద్ధం యొక్క మహానాయకుడు అర్జునుడు. ఒక్కరు కాదు, అయితే అనేకులు. भगवान ने अर्जुन का नाम कौनते क्यों बोला? మహాభారత్లో భగవంతుడు అర్జునుని కౌంతేయ అని ఎందుకు అన్నారు? अर्जुन का नाम कौनते क्यों बोला? इसलिए बोला कि वो कुंती का पुत्र था। అర్జునుడిని కౌంతేయుడు అని ఎందుకు అన్నారు అంటే ఆయన కుంతి పుత్రుడు కాబట్టి కౌంతేయుడు అన్నారు. तो मतलब एक था। కౌంతేయ అంటే ఒక్కరేనా కౌంతేయుడు అర్జునుడు? तो मतलब एक था, जो अर्जुन था वो एक था। कुंती ही एक नहीं थी तो कौनते एक कैसे होगा? కుంతి అంటేనే ఒక్కరు కాదు అంటే మరి కౌంతేయుడు ఒక్కరెలా కాగలడు? कुंती ये महाभारत में जितने भी नाम आए हैं కుంతి మహాభారతంలో ఏవైతే పేర్లు వచ్చాయో वो सारी सृष्टि में जितने भी मनुष्यों के ग्रुप हैं అవి మొత్తం సృష్టిలో ఎంతమంది అయితే మనుషుల యొక్క గ్రూపులు ఉన్నాయో उन ग्रुप्स को इंट्रोड्यूस करते हैं। ఆ గ్రూప్స్ ని సంబోధిస్తూ చెప్పడం జరిగింది. आत्मा है, ये शरीर रूपी चोला लेकर के पार्ट बजाती है रंगमंच पर। ఆత్మ ఈ శరీర రూపీ వస్త్రాన్ని ధరించి రంగమండపం పైన పాత్ర అభినయిస్తుంది. ये दुनिया एक रंगमंच है। ఈ ప్రపంచమే ఒక రంగమంచ్ అంటే స్టేజ్. तो आत्मा रूपी पार्टधारी को अपने पार्ट का पता तो होना चाहिए। ఆత్మరూపీ పాత్రధారికి తమ పాత్ర గురించి మంచిగా తెలుసుకొని ఉండాలి కదా. नहीं होना चाहिए, పాత్రధారికి తన పాత్ర గురించి తెలుసుకొని ఉండాలా ఉండకూడదా? पता होना चाहिए। మంచిగా తెలుసుకొని ఉండాలి. लेकिन आत्मा इतनी तमो प्रधान बन गई है, అయితే ఆత్మ ఎంత తమో ప్రధానం అయిపోయింది, अपने को देह समझने के कारण తమని తాము దేహమని తెలుసుకున్న కారణంగా तो साहब भूले बैठे हैं। అన్ని విషయాల్ని మర్చిపోయి కూర్చుంది. किसी को कुछ पता नहीं। ఎవ్వరికి ఏమీ తెలీదు. अभी बाप आकर के कहते हैं बच्चे तुम अर्जुन हो। ఇప్పుడు తండ్రి వచ్చి మనకి అర్థం చేయిస్తున్నారు, పిల్లలారా మీరు అర్జునులు, पुरुषार्थ का अर्जन करने वाले। పురుషార్థాన్ని అర్జన చేసేటటువంటి అర్జునులు. एक अर्जुन को आकर के ज्ञान नहीं दिया था, ఒక్క అర్జునుడికేమీ వచ్చి జ్ఞానం వినిపించలేదు. उससे सारी सृष्टि का उद्धार नहीं होता है। ఒక్క అర్జునుని ద్వారా మొత్తం సృష్టి యొక్క ఉద్ధారం అయితే కాదు. तुम सब अर्जुन हो। మీరందరూ అర్జునులే. तुम्हारा ये शरीर रूपी रथ है। మీ శరీర రూపీ రథం ఇది. इस शरीर रूपी रथ में ఈ శరీర రూపీ రథములో तुम परमात्मा बाप को याद करते हो। మీరు పరమాత్ముడైన తండ్రిని స్మృతి చేస్తారు. तो परमात्मा बाप के बुद्धि रूपी हाथ में तुमने अपनी लगाम दी हुई है। పరమాత్మ తండ్రి యొక్క బుద్ధి రూపీ చేతిలో మీరు మీ యొక్క కళ్యాణ్ణి ఇచ్చి ఉన్నారు. इस शरीर रूपी रथ को चलाओ, ఈ శరీర రూపీ రథాన్ని నడిపించండి, नहीं तो ये विषय विकारों में गिर करके खलास हो जाएगा। లేదంటే విషయ వికారాల్లో పడిపోయి శరీర రూపీ రథము సమాప్తం అయిపోతుంది. तो सब अर्जुन है। అందరూ అర్జునులే. उन अर्जुनों को भगवान अब बता रहे हैं रास्ता।
ఆ అర్జునులందరికీ భగవంతుడు ఇప్పుడు మార్గాన్ని తెలియచేస్తున్నారు. रास्ता कि कैसे तुम नर अर्जुन से नारायण बनो और नारी द्रौपदी लक्ष्मी बने। ఏ విధంగా మీరు నర అర్జునులు నారాయణుడిగా తయారవ్వాలి, నారి ద్రౌపది లక్ష్మిగా తయారవ్వాలి అన్న మార్గాన్ని భగవంతుడు తెలియచేస్తూ ఉన్నారు. ఓం శాంతి.